తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాలన సంక్షేమం అభివృద్ధి అయితే జగన్ పాలన విధ్వంసక పాలన అంటూ సోమిరెడ్డి శృతిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు పంచాయతీ పరిధిలో తన మామ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బడ్జెట్లో 19.5% వెచ్చించారని, జగన్మోహన్ రెడ్డి 15.8% విధ్వంసక పాలనకే ఖర్చు చేశారన్నారు. దేశంలో 12% నిరుద్యోగం ఉంటే మన రాష్ట్రంలో 24% నిరుద్యోగం ఉందని, కష్టపడి మంచి చదువులు చదివిన వారు జొమాటో, స్విగ్గీ, డెలివరీ బాయ్స్, డ్రైవర్లు వంటి చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగం రాక 1740 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి మద్యం ధరలు పెంచి ఎవరికీ తెలియని చెత్తమందు అమ్ముతూ అనారోగ్యం పాలు చేశారంటూ దుయ్యబట్టారు. ఆమె వెంట మండల టీడీపీ నాయకులు వెందోటి భాస్కర్ రెడ్డి, శివుడు రాజా, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, చల్లగిరి ప్రసాద్, బండికొట్టు రవి, చిట్టిబాబు, చిన్న, జనసేన నాయకులు జాకీర్, కాజావలి తదితరులు పాల్గొన్నారు. చూడండి మేడం పడాలి నాగార్జున ఒకసారి మనము మే నెల ఎంటర్ అయ్యాము. మన ఎన్నికలకి ఇంకొక 10 రోజులే. ఈరోజు నేను జట్లకొండూరులో ప్రచారం చేస్తున్నాను. మనుబోలు మండలం. ఇక్కడ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. కొత్త చేరికలు ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు మీరు చేరి మా పార్టీలో చేరినందుకు. మన మీడియా మిత్రులు పాపం ఎండల్లో ఎప్పుడు మన న్యూస్ కవర్ చేస్తారు. అందరికీ ఏది నిజమో తెలియజేస్తుంటారు. మన కోసం కష్టపడుతుంటారు మన మీడియా మిత్రులు. ఇంకొకటి బెంగళూరు టాస్క్ ఫోరం, తెలుగుదేశం ఫోరం మరియు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ కువైట్ నుంచి కానీ, సౌదీ నుంచి కానీ, మిడిల్ ఈస్ట్ నుంచి కానీ అందరూ వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా కృషితో మీరందరూ మా ఎఫర్ట్స్ని గుర్తిస్తున్నారు. మీరందరూ వచ్చి మమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రాష్ట్రాన్ని పాలించే 2 నాయకుల గురించి మనం తెలుసుకునేది ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, వాళ్ళు ఏం నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో 16 లక్షల గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు. ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్త 8 లక్షల గ్రాడ్యుయేట్స్కే ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు. 4000 పైన అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 4000 మందికి విదేశీ విద్య ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ పథకాన్ని రద్దు చేసేసారు. బాబు గారు 3 బిజినెస్ సమిట్ల ద్వారా 5,13,000 ఉద్యోగాలు తెచ్చారు మన యూత్కి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బిజినెస్ సమిట్తో 9,150 ఉద్యోగాలు మాత్రమే తీసుకొచ్చారు. దాంట్లో కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు చేసిన పెద్ద ఘనకారం వల్ల మన మనబోళ్ళు టోల్ పెట్టి పోర్టు ముందర మీ అందరికీ తెలిసిన విషయం అది. ఆ టోల్ పెట్టినందుకు 10,000 ఉద్యోగాలు పోయాయి. అదాని వాళ్ళు చెన్నైకి టర్మినల్ షిఫ్ట్ చేసేసారు. ఇట్లా మనం జాబులు సృష్టించడము, వాళ్ళు జాబుల్ని తీసేయడము, మన యూత్ని తొక్కేయడము. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లాగా పని చేస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చదివిన చదువులు పెద్ద చదువులు. ఎక్కడ న్యాయం ఇది? ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లేయండి, తెలుసుకోండి, గ్రహించండి. ఎందుకంటే సమయం వచ్చింది. ఇంకొకటి చెప్పారు, మన పేదలకు తిరుగుతున్నా, గిరిజన కాలనీలు తిరుగుతున్నా కానీ హామీలు ఇచ్చారు. భారీ ఎత్తున ఇండ్లు కట్టిస్తాం, ఇది చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 12 లక్షల ఇల్లు కట్టించారు ప్రతి ఒక్కరికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్త హామీలు ఇచ్చి 5 లక్షల అగ్గిపెట్టి ఇల్లు కట్టించారు. ఎక్కడ న్యాయం ఇది? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరందరూ మీ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోండి. ఏ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటుందో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చరిత్ర ఉంది. చాలా సంవత్సరాలు, 40-50 సంవత్సరాల నుంచి బాబు గారు రాజకీయంలో ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఆదుకున్న
చరిత్ర ఉంది. హైదరాబాద్ని రూపురేఖలు మార్చిన చరిత్ర బాబు గారికి ఉంది. యువతకు చెప్తున్నాను, పేదలకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, సమస్యలు కులంని మతంని చూసి రారు, పెద్ద చిన్న చూసి రారు. సమస్యలు అందరికీ వస్తాయి. సరిగ్గా నిర్ణయం తీసుకోండి. అక్కడ ఆ చంద్రన్న రావాలి, ఇక్కడ ఈ చంద్రన్న రావాలి. వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే మన నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్ర బడ్జెట్ మాట్లాడుకుందాం. మనం రాష్ట్ర బడ్జెట్లో 19.5% జస్ట్ సంక్షేమం కోసం బాబు గారు పెట్టారు, అభివృద్ధి కోసం పెట్టారు. కానీ 15.8% మన బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసక పాలనకే పెట్టారు. ఇప్పుడు చూసారా, అంత డబ్బు ఖర్చు పెట్టి మన అమరావతిలో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? కంపెనీలు వచ్చాయా? పెట్టుబడులు ఉన్నాయా? ఏవీ లేవు. ఏం న్యాయం? ఇక్కడ యువత అంతా కష్టాల్లో ఉన్నారు, చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. దానివల్ల డిప్రెషన్లు. ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పోతున్నారు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి. ఆ రాష్ట్రంలో చిన్న చూపు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు వాళ్ళ బాధల్ని. దానివల్ల ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది సూసైడ్లు చేసుకున్నారు? 1743 మంది యూత్ సూసైడ్లు చేసుకున్నారు. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ లేని నిరుద్యోగం మన రాష్ట్రంలోనే ఉంది. 24%. దేశవ్యాప్తంగా 12% ఉంటే మన రాష్ట్రంలోనే 24% ఉంది. ఎక్కడ న్యాయం ఇది? ఇప్పుడు డ్వాక్రా మహిళలు, మన డ్వాక్రా మహిళలు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. మాకు జీతాలు పెంచండి అని చెప్పారు. అందరికీ గుర్తుంటుంది. వాళ్ళని పోలీసులను బట్టి ఎట్లంటే అట్లా కొట్టించారు. వాళ్ళు ఉత్త జీతం పెంచమని చెప్పినందుకు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. బాబు గారు వాళ్ళ జీతాలు 6,300కి పెంచారు. కానీ జగన్ గారు అంత కొట్టించి వాళ్ళకి ఉత్త 1000 పెంచారు డ్వాక్రా మహిళలకు. ఇంకొకటి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, మన అతి పేదగా ఉన్న మన ఎస్సీలు, బీసీలు నా వాళ్ళు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి. అది స్పీచ్ల్లో ఇస్తుంటారు. కానీ ఏం చేశారు ఆయన? ఆ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల వల్ల ఎన్నో రుణాలు వచ్చేవి. ఆ రుణాల వల్ల పెట్టుబడులు పెట్టుకొని బిజినెస్లు చేసుకొని బాగుపడేవాళ్ళు ఎస్సీ, ఎస్టీలు. కానీ ఆ ఎస్సీ కార్పొరేషన్లు కూడా తీసేశారు. రుణాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు మందుకొద్దాం. వాటర్ బాటిల్ టీడీపీ తెలుగుదేశం పార్టీ హయాంలో 60 రూపాయలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంది? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి. కానీ మద్యపాన నిషేధం జరగలేదు. ఇంకా చీప్ జే బ్రాండ్స్ అనే లిక్కర్ తెచ్చాడు. అది ఆ పేర్లు కూడా ఎవరు నిండరు. అట్లాంటి చెత్త మద్యం తెచ్చి జనాల్లోకి వదిలేరు. అది తక్కువ క్వాలిటీ మద్యం, ధర పెంచేసి క్వాలిటీ తగ్గించి ఈరోజు తాగిన వాళ్ళందరూ అనారోగ్యానికి పాల్పడుతున్నారు. మామయ్య గారిని గెలిపిస్తానని కోరుకుంటున్నాను. 13వ తేదీ కమలం గుర్తుకి ముందు కమలం 2 ఈవీఎం మెషిన్లు ఉంటాయి. ముందు మెషిన్ కమలం గుర్తుకేయండి. అక్కడ మీకు సైకిల్ కనిపించదు. కన్ఫ్యూజ్ కాకండి, భయపడొద్దండి. కమలం గుర్తుకి ఫస్ట్ వేయండి. దాని తర్వాత ఇంకొక బాక్స్ ఉంటుంది. అది మన ఎమ్మెల్యే గుర్తు. మన ఎమ్మెల్యే గుర్తు మామయ్య గారికి 2వ నంబర్ ఇచ్చారు. తప్పకుండా 2వ నంబర్ వత్తండి. అది సైకిల్ గుర్తు. ధైర్యంగా వేసుకోండి. మీ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటానని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.